ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. హలో మహేష్ గారు. హలో శ్రీ గారు. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము మేనిఫెస్టేషన్ అవ్వకపోవడానికి గల రీజన్స్ ఏంటో తెలుసుకోవడం జరిగింది. వాటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వడానికి మీరు కొన్ని టెక్నిక్స్ అయితే చెప్పారు. సో ఫస్ట్ టెక్నిక్ అయిపోయింది. సెకండ్ టెక్నిక్ ఏంటి, అది ఎలా వర్కౌట్ అవుతుందంటారు? విజన్ బోర్డ్ చేసాం, అఫర్మేషన్ రాస్తున్నాం, లక్షలంతా కూడా రాస్తున్నాం, అండ్ ఆల్సో క్రియేషన్ బుక్ పెట్టాం. అన్నీ చేసినా కానీ ఏదైతే అనుకుంటున్నామో అది మేనిఫెస్టేషన్ జరగట్లేదు. అందులో మనం ప్రధానమైన కారణాలు 3 అని చెప్పా. అందులో నిన్న ఒకటి చెప్పా. ఏంటది? సెల్ఫ్ కాన్సెప్ట్. సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో, మీలో మీ గురించి ఏ రకమైన కథ తిరుగుతూ ఉందో, మీ గురించి మీరు ఏ విధంగా నరేట్ చేసుకుంటున్నారో మీలో, దాన్నే మీరు బయట రియాలిటీలో అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మీలో ఇది పాసిబుల్ అవుద్ది, ఇది పాసిబుల్ కాదు, దీనికి నాకు అర్హత ఉంది, దీనికి నాకు అర్హత లేదు, ఇది నార్మల్, ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు, ఇది నార్మల్ కాదు, అబ్నార్మల్ అని చెప్పి మీ మైండ్లో కథ నడుస్తూ ఉంటే, దేనికైతే మీకు అర్హత లేదని తిప్పుకుంటున్నారో మీ మైండ్లో, అండ్ ఆల్సో ఏదైతే నార్మల్ కాదు, ఏదైతే మీకు అర్హత లేదు, ఏదైతే పాసిబుల్ కాదు అని చెప్పి మీ మైండ్లో తిప్పుకుంటా ఉన్నారో, అయినా కానీ బయట మీరు ఏది కావాలనుకుంటే అది జరగదు. ఎందుకు? మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో, మీ తల్లో ఏది పాసిబుల్, ఏది పాసిబుల్ కాదు, ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఏది అర్హత ఉంది మీకు, దేనికి అర్హత లేదు, దాని ప్రకారమే, ఆ కథనం ప్రకారమే, ఆ కథ ప్రకారమే మీరు అట్రాక్ట్ చేసేది అనేది ఉంటుంది. మిమ్మల్ని మీరు ఏ విధంగా చూసుకుంటున్నారో దాని ప్రకారమే ఈ ప్రపంచం అనేది మీకు అంతా కూడా కనబడుతూ ఉంటుంది. దాని గురించి చెప్తగా మనం లాస్ట్ క్లాస్లో అనేది మనం తెలుసుకున్నాం. సపోజ్ ఐఎమ్ అన్లక్కీ, లేకపోతే ఐఎమ్ బ్రోక్ పర్సన్, నాకు డబ్బు సంపాదించడం చాలా కష్టము, ఎందుకంటే నా మనసు విరిగిపోయింది, నన్ను చాలామంది చీట్ చేశారు, అండ్ ఆల్సో మా బాస్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు, అండ్ ఆల్సో కొలీగ్స్ అంతా కూడా నన్ను, నా క్రెడిట్ అంతా కూడా, నేను చేసే పనికి అంత క్రెడిట్ అంతా కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇలాంటి కథ అంతా కూడా మీ స్టోరీ మీ మైండ్లో తిరుగుతూ ఉండి, మిమ్మల్ని మీరు ఐఎమ్ లూజర్ అని చెప్పి మీ మైండ్లో మిమ్మల్ని అర్థం చేసుకుంటా, బయట మీరు ₹1,00,00,000 సంపాదించాలి, 10 లక్షలు సంపాదించాలి, ఓకే, లేకపోతే ఒక బిజినెస్ చేయాలి అని చెప్పి రకరకాలుగా థింక్ చేసినా కానీ, దానికోసం ప్రాక్టీస్ అంతా కూడా, యాక్షన్స్ అంతా కూడా చేసినా కానీ అది జరగదు. ఎందుకంటే ఏది పాసిబులో, ఏది నార్మలో, ఏది మీకు అర్హత ఉందో దాన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. అది ఓకే. ఈ వీడియోలో సెకండ్ రీజన్ మనం తెలుసుకుందాం. సెకండ్ రీజన్ ఏంటంటే అబ్సెషన్. ఈ అబ్సెషన్ గురించి రిలేషన్షిప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బాగా అర్థమవుతుంది. ఓకే, ఫలానా మనిషి నా జీవితంలోకి వస్తేనే, నా జీవితంలో భాగమైతేనే నేను వాల్యుబుల్, నేను వర్ది అని చెప్పి ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే నేను విలువైన మనిషిని అని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటా ఉంటారో, ఓన్లీ ఈ మనిషి, రిలేషన్షిప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బాగా అర్థమవుతుంది. దీన్ని సేమ్ మనీకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ మనిషి నా జీవితంలోకి స్పెసిఫిక్గా, ఈ పలానా మనిషి నా జీవితంలోకి వస్తే మాత్రమే నేను విలువైన మనిషిని, అప్పుడు మాత్రమే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, అప్పుడు మాత్రమే నేను సెక్యూర్గా ఫీల్ అవుతాను, అప్పుడు మాత్రమే నేను లవబుల్గా ఫీల్ అవుతాను. అంతవరకు ఈ లవ్ అనే ఎమోషన్ నాకంటే ఏదని తెలియదు, నేను సెక్యూర్గా ఫీల్ అవ్వలేను, నేను హ్యాపీగా ఉండలేను అని చెప్పి మీరు ఎప్పుడైతే ముడేసుకుంటారో అబ్సెషన్ అనేది ఉంటుంది. అంటే అది లేకుండా నేను ఉండలేను. ఈ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందండి? ఇది స్ట్రెస్ ఎనర్జీనా లేకపోతే ఫ్రీ ఎనర్జీనా? స్ట్రెస్ ఎనర్జీ. ఎంత టెన్షన్ ఉంటుంది చూడండి మైండ్కి, మీ బాడీకి ఎంత టెన్షన్ ఉంటుంది చూడండి. ఈ ఎనర్జీ అనేది ఏం చేస్తూ ఉంటుందండి? ఈవెన్ దో ఆ మనిషిని మీరు కావాలనుకున్నా కానీ ఆ మనిషిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, రిపల్ చేస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను, నా యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ అంతా కూడా నీ మీదే ఆధారపడి ఉంది, దయచేసి నాతోనే ఉండు, నన్ను లవ్ చేయి, నన్ను అట్రాక్ట్, ఓకే, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఈ ఎనర్జీ అనేది రిపల్ చేస్తుందా ఎదుటి మనిషిని, లేకపోతే అట్రాక్ట్ చేస్తుందా? టెన్షన్ ఎనర్జీ, అవునా? ఓన్లీ ఇది ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అంటే మైండ్ ఎంత స్ట్రెస్లో ఉంటుంది చూడండి ఒకసారి. మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా వదిలేసి ఇది మాత్రమే నా హ్యాపీనెస్ కారణం అంటే మైండ్ ఏ విధంగా ఆలోచన చేస్తుంది? ఓకే, ఇది మాత్రమేనా అంటే మీతో అంతా కూడా డెత్తా అని చెప్పి ఆలోచన చేస్తుంది. హ్యాపీగా ఉంటుందా మైండ్? ప్రజెంట్ మూమెంట్లో ఉంటుందా? నవ్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుందా? ఎంజాయ్ చేయదు. సో యూనివర్స్ ఏం చేస్తుంటుందో తెలుసా? ఆ మనిషిని ఏ విధంగా దూరం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. మీకేమో కావాలి, యూనివర్స్ ఏం చేస్తుంటుంది? ఎప్పుడెప్పుడు దూరం చేస్తామో ఆ మనిషిని, ఎప్పుడెప్పుడు విడగొడదామని ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎందుకు చెప్పండి? అరే నువ్వు నా బిడ్డవి, నువ్వు ఆలోచన చేసి తీరు చూస్తూ ఉంటే ఇంత చండాలంగా ఉంది, ఓన్లీ ఆ మనిషి నీ జీవితంలోకి వస్తేనే నువ్వు అర్హత గల వ్యక్తివా, అప్పుడు మాత్రమే నువ్వు విలువైన వ్యక్తివా, లేకపోతే కాదా, ఇది నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవన్నీ కూడా అని చెప్పి యూనివర్స్ ఏం చేస్తుంది? దూరం చేస్తూ ఉంటుంది. అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా, అలాంటి సిచ్యువేషన్స్ అంతా కూడా పట్టించుకోకుండా, ఆ మనిషి కోసం బౌండరీస్ అంతా కూడా దాటి, పీపుల్ ప్లీజింగ్ అంతా కూడా చేస్తా, అందరిని అడుక్కుంటా, బెగ్ చేస్తా ఉంటే
భయంకరమైన టెన్షన్ ఎనర్జీ ఇది. ఓకే, భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ. దీంతో ఇంకా కూడా మీరు మానసికంగా కుంగిపోతారు. ఇది బాగా రిపెల్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఫుల్ మీ యొక్క ఎమోషన్స్కి అంతా కూడా ఆ మనిషి మీదే అని చెప్పి, నీదే బాధ్యత, నా యొక్క పాజిటివ్ ఎమోషన్స్కి అంతా కూడా నీదే బాధ్యత అని చెప్పి ఎప్పుడైతే దండ వాళ్ళకి వేస్తారో అప్పటి నుంచి మీరు ఎదగరు, మీరు అట్రాక్ట్ చేయలేరు అసలు. ఎగ్జాక్ట్లీ ఏ లక్ష్యాలకైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మనిషి మాత్రమే కాదు. ఇది బాగా అర్థమవుతుందని చెప్పి నేను మనీకి తీసుకోకుండా రిలేషన్షిప్కి తీసుకున్నాను. సో ఇక్కడ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ అనేది స్పెసిఫిక్ పర్సన్ మీద ఆధారపడి ఉండదు. సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ అనేది నీ నుంచే ఆధారపడి ఉంటుంది, నీ మీదే ఆధారపడి ఉంటుంది, నీలోనే ఉంటుంది. ఒక థింగ్ మీదో, డబ్బు మీదో, లేకపోతే మనుషుల మీద ఆధారపడి ఉండదు. అది నీ నుంచే, నువ్వే. ఓకే, నువ్వు సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు, ఆ మనిషిని అట్రాక్ట్ చేయకపోవచ్చు, అయినా యు ఆర్ వాల్యుబుల్ అని చెప్పి మీరు ఎప్పుడు నమ్ముతారో అప్పుడు ఆటోమేటిక్గా అది మీరు అనుకున్న కోరికలంతా కూడా బటర్ఫ్లై లాగా ఎగురుకుంటూ వచ్చి మీ దగ్గర వచ్చి వాళ్తుంది, లేకపోతే ఆ బటర్ఫ్లై ఎగిరి వెళ్ళిపోతాయి. ఓకే, సో చూడండి, ఒక మనిషి మీరు అంతగా కావాలనుకుంటున్నారంటే మీకు సర్టెన్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ని మీరు ఇష్టపడ్డారు, అంతేనా? సర్టెన్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ని మీరు కోరుకుంటున్నారు, అంతేనా? సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ లిస్ట్ ఆఫ్ ఎమోషన్స్ అంతా కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఒక దగ్గర కూర్చొని మీరు రాయాలి. రాసిన తర్వాత ఎలాంటి ఎమోషన్స్, ఎలాంటి క్వాలిటీస్ కావాలనుకుంటున్నారు? లవ్, సెక్యూర్, నాకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఓకే, నేను హ్యాపీగా భద్రంగా ఫీల్ అవ్వాలి, నన్ను ప్రొటెక్ట్ చేసినట్టు, ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని చెప్పి ఆ క్వాలిటీస్ని అంతా కూడా మీరు ఫీల్ అవుతున్నారు, అంతేనా? ప్రొటెక్టెడ్, లవ్, సేఫ్, సెక్యూర్, ఈ క్వాలిటీస్ని అంతా కూడా మీరు ఫీల్ అవ్వాలనుకుంటున్నారు. అది రిలేషన్షిప్లో ఆ పర్టికులర్ మనిషి ద్వారానే మీరు వస్తుందేమో, ఆ పర్టికులర్ రిలేషన్షిప్లో మాత్రమే ఆ క్వాలిటీస్ అంతా కూడా నేను ఫీల్ అవ్వగలుగుతానేమో, అనుభవించగలుగుతానేమో అని చెప్పి మీరు అనుకున్నారు. ఆ క్వాలిటీస్ ఆ మనిషి దగ్గర నుంచే వస్తుందేమో అని మీరు అనుకున్నారు. ఫస్ట్ ఏ క్వాలిటీస్ మీకు కావాలో అది మీరు రాసిన తర్వాత ఈ పాజిటివ్ క్వాలిటీస్ అంతా కూడా అది మీలో ఉందా లేదా ఆ క్వాలిటీస్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ క్వాలిటీస్ అంతా కూడా, ఆ ఎమోషన్స్ అంతా కూడా ఆ మనిషి వచ్చిన తర్వాత కాదు, ఆ ఎమోషన్స్ అంతా కూడా, ఆ క్వాలిటీస్ అంతా కూడా మీలో ఉందా లేదా చెక్ చేసుకొని దాన్ని ట్యాప్ చేస్తూ ఉండాలి. ఆ ఎమోషన్స్ని, ఆ క్వాలిటీస్ని అంతా కూడా ఎన్నిసార్లు వీలైతే ఎక్కడ పడితే అక్కడ మీరు ఆ ఎమోషన్స్, ఆ క్వాలిటీస్ అంతా కూడా ట్యాప్ చేస్తూ ఉండాలి, యూజ్ చేస్తూ ఉండాలి. స్లోగా మీకు అర్థమవుతుంది. ఏం తెలుసా? ఓకే, నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నాలోనే ఉంది, వాట్ ఐ సీక్ ఈజ్ విదిన్ మీ అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఓకే, నేను కోరుకునేది నాలోనే ఉంది, నేను అంత డెస్పరేషన్గా ఉండాల్సిన అవసరంలా, అంత నిరాశతో ఉండాల్సిన అవసరంలా, అంత అడుక్కోవాల్సిన అవసరంలా, అంత చేయాల్సిన అవసరంలా, ఓకే, మొత్తం నాలోనే ఉందని చెప్పి ఆ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ అనేది మీరు ఫీల్ అవుతారు, అవునా? సో అప్పుడు మీరు కాన్స్టెంట్గా ఆ ఎనర్జీ ఎలా ఉంటుందండి? ఎనర్జీ అబండెంట్గా ఉంటుందా? ఆ ఎమోషన్స్ అంతా కూడా ముందుగానే రిలేషన్షిప్ ఆ పర్టికులర్ మనిషి రాకముందే మీరు ముందుగానే ఫీల్ అవుతూ ఉంటే ఎనర్జీ అంతా కూడా ఎలా ఉంటుంది? అబండెంట్గా ఉంటుంది, వీక్గా ఉంటుందా? అబండెంట్గా ఉంటుంది కదా. సో ఈ అబండెంట్గా ఉన్నప్పుడు యూనివర్స్ కూడా ఎస్ ఇది ఎనర్జీ అంటే అని చెప్పి ఇంకా అబండెన్స్ని మీ జీవితంలోకి ఫ్లో అయ్యేట్టుగా చేస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా డబ్బులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అదే నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వే నా జీవితంలో, నువ్వు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఐఎమ్ నాట్ వర్తీ వితౌట్ యూ అని చెప్పి మీరు ఫీల్ అవుతా ఉంటే ఎనర్జీ ఎలా ఉంటుందండి? లో ఎనర్జీ, డిప్రెసివ్ ఎనర్జీ. మీరు ఏం అట్రాక్ట్ చేస్తారు? లో. యూనివర్స్ ఏమి ఇస్తుంది? అదే ఇస్తుంది. ఓకే, సో చూడండి, మీరు ఎప్పుడైతే ఈ పాజిటివ్ క్వాలిటీస్ అంతా కూడా ఈవెన్ దో ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ మీకు కావాల్సినట్టుగా లేకపోయినా ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతా వస్తారో ఈ క్వాలిటీస్ అంతా కూడా స్లోగా యూనివర్స్ ఏ మనిషిని అయితే మీ జీవితంలో పంపిస్తుందో ఆ మనిషి కూడా ఇంకా సెక్యూర్గా తయారు చేస్తారు మిమ్మల్ని. ఈ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ మీరు ఉంటే, లోపల భద్రంగా ఫీల్ అయితే ఇంకా ధైర్యవంతులుగా తయారు చేస్తారు. ఈ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ మీరు ఫీల్ అవుతా ఉంటే మీతో మీరు, ఆ మనిషి వస్తే ఇంకా 10 అవుతుంది. ఆ లవ్ని ఇంకా కూడా మీ పట్ల మీకు లవ్ ఇంతుంటే ఆ మనిషి మీ జీవితంలోకి వస్తే ఆ లవ్ అనేది సముద్రం అంత అవుతుంది. అంటే ఇంకా రెట్టింపు అయిపోతుంది. ఓకే, లేకపోతే ఏమవుతుంది? రివర్స్ అయిపోతుంది. మీరు ఇంకా వీక్గా ఫీల్ అవుతా ఉంటే వచ్చే అట్రాక్షన్ పర్సన్ కూడా, మీరు అట్రాక్ట్ చేసిన మనిషి కూడా ఇంకా వీక్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు, ఇంకా బయాస్గా మిమ్మల్ని మార్చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ యూ. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీలో ఉన్న ఎమోషన్స్ అంతా కూడా ఏదేది చెడు ఎమోషన్స్ అంతా కూడా రిలీజ్ చేసేయాలి. అండ్ ఆల్సో ఏ క్వాలిటీస్ని, ఏ ఎమోషన్స్ అంతా కూడా మీరు ట్యాప్ చేస్తా రావాలి, దాని మీదే మీ ఫోకస్ అంతా కూడా ఉండాలి. చూడండి, ఇది ఒక రకమైన అబ్సెషన్ అనేది ఈ ప్రొసీజర్తో మనం తీసేయచ్చు. ఇంకొక రకమైన అబ్సెషన్ ఏంటంటే తెలుసా? మీ మీద మీకు నమ్మకం లేకపోయినా అండ్ ఆల్సో యూనివర్స్ మీద మీకు నమ్మకం లేకపోయినా ఆ అబ్సెషన్, ఆ నిరాశ, అది జరుగుతుందో జరగదో, ఎలా జరుగుతుంది అని చెప్పి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు నిద్రపోలేరు, ప్రశాంతంగా ఉండలేరు, దాని మీద ఆలోచనలు ఉంటాయి. అది ఇంకా దూరం అయిపోతూ ఉంటుంది, యూనివర్స్ ఇంకా కూడా పెరిగేస్తూ ఉంటుంది, దూరం పెట్టేస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీని ఎలాగా తీసేయాలంటే ఫస్ట్ 2 రకాలండి. ఒకటి, మీ మీద మీకు నమ్మకం లేదు, యూనివర్స్ మీద కూడా నమ్మకం లేదు. ఇంకొకటి ఏం తెలుసా? కంట్రోల్ చేయాలని ఒక నేచర్. ఎలా అనేది ఒక డీపెస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఎలా కాదని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఎందుకు మీరు దాన్ని అట్రాక్ట్ చేయాలనుకుంటారు అనేది ఫ్యూయల్. ఎలా అనేది ఫ్యూయల్ కాదు, అది స్ట్రాటజీ. ఓకే, సో చూడండి, సెల్ఫ్ ట్రస్ట్ మీ మీద మీకు నమ్మకం రావాలంటే, పెరగాలంటే మీరు ఏం చేయాలంటే, మీరు ఏదైతే చెప్పుకున్నారో అది తప్పకుండా మీరు చేయాలి. చిన్న చిన్న యాక్టివిటీస్ దగ్గర నుంచి మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ టైంలో చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక 1 monthలో మీ మీద మీకు నమ్మకం వస్తుంది. ఎస్, నేను ఏదైతే అనుకున్నానో అది తప్పకుండా చేసుకుంటూ వచ్చాను అని చెప్పి మీ మీద మీకు నమ్మకం వస్తుంది. యూనివర్స్ మీద నమ్మకం ఎలా ఏర్పడుతుందో తెలుసా? ఫస్ట్ ఎందుకు ఉంటుందో తెలుసా? నేను ఏదైతే అనుకున్నానో అది మేనిఫెస్టేషన్ చేయలేనేమో అనే నమ్మకం వల్లే లోపల ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. నేను ఏదైతే అనుకున్నానో యూనివర్స్ అది నాకు ఇవ్వదేమో అని చెప్పి యూనివర్స్ మీద కూడా ట్రస్ట్ ఉండదు. సో మీరేం చేయాలంటే, దానికి అఫర్మేషన్ ఏం చెప్పాలంటే, యూనివర్స్ నేను ఏదైతే అనుకున్నానో తప్పకుండా నాకు ఇస్తుంది. ఈ క్షణం ఏ సిచ్యువేషన్ అయితే నా జీవితంలోకి ఇచ్చిందో యూనివర్స్, అది ఈ టైంలో ఇదే నాకు ఇవ్వాలి. ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయాలి. అప్పుడే నాకు ఏది కావాలో నేను అట్రాక్ట్ చేయగలుగుతాను అని చెప్పి ఉన్న సిచ్యువేషన్ మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అండ్ ఆల్సో మైండ్ఫుల్నెస్, డిఫరెంట్ ప్రాక్టీసెస్ అంతా కూడా, ప్రేయర్, రిచువల్స్ అంతా కూడా యూజ్ చేస్తుంటే స్లోగా ఆ యూనివర్స్ మీద ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో అబ్సెషన్ అనేది పోవాలంటే మీరు ఏం చేయాలి, లిస్ట్ ఆఫ్ క్వాలిటీస్ అంతా కూడా ఏదైతే మీరు రిలేషన్షిప్లో ఫీల్ అవ్వాలనుకుంటున్నారో ఆ క్వాలిటీస్ అంతా కూడా ముందుగానే మీరు ఫీల్ అవ్వాలి. అండ్ ఆల్సో మీ మీద మీకు నమ్మకం పెంచుకోవాలి. అండ్ ఆల్సో యూనివర్స్ మీద కూడా మీరు నమ్మకం పెంచుకోవాలి. మీ మీద మీకు నమ్మకం పెంచుకోవాలంటే మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అదంతా కూడా తప్పకుండా చేసుకుంటూ రావాలి. యూనివర్స్ మీద మీకు ట్రస్ట్ పెరగాలంటే దానికి మీరు ఏం చేయాలంటే, ఈ క్షణం నేను ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నానో, ఏ సిచ్యువేషన్ అయితే నేను ఫేస్ చేస్తున్నానో ఈ క్షణం నేను ఫేస్ చేయాలి. అప్పుడు మాత్రమే యూనివర్స్ నాకు ఏది కావాలో అది నాకు ఇస్తుంది అని చెప్పి మీరు చెప్పుకుంటూ ఉండాలి. ఆఫర్మేషన్ మీరు చెప్పుకుంటూ ఉండాలి. అంతేగాని ఏదైతే వచ్చిందో అయ్యమ్మో దాన్ని చూసి పారిపోకూడదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ.